ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వాళ్ళ 157 వీడియో. చాలా ముఖ్యమైన ప్రశ్నలు అయితే మీకు ప్రతిరోజు అందించడం జరుగుతుంది. 10 క్వశ్చన్స్ మాత్రమే నేను ఇస్తున్నాను. అంటే 8 to 9 మినిట్స్లోనే మీకు ఆ లోపే వీడియో అనేది కంప్లీట్ అవుతుంది. చాలా ముఖ్యమైన ప్రశ్నలు అయితే మీకోసం మరి అందించడం జరుగుతుంది. అదేవిధంగా మరి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మన యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేయడం జరిగింది. దాంట్లో మీకు ఇంపార్టెంట్ ఫైల్స్ పీడిఎఫ్స్ ఏమున్నా కూడా ఎప్పటికప్పుడైతే అందిస్తున్నాను. మరి దాంట్లో కూడా జాయిన్ కండి. ఇక ఈ రోజు వచ్చేసి మనకి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మీకు రీఛార్జబుల్ బ్యాటరీల తయారీలో కీలకమైన లిథియం అన్వేషణకు సంబంధించి భారతదేశం 2025 ఫిబ్రవరిలో ఏ దేశంతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది? ఒక ఇంపార్టెంట్ అగ్రిమెంట్ జరిగిందండి లిథియం అన్వేషణకు సంబంధించి. లిథియం అనేది మనం రీఛార్జబుల్ బ్యాటరీల తయారీలో వాడుతున్నాము. ఇప్పుడు అన్నీ కూడా లిథియం బ్యాటరీలే వస్తున్నాయి మనకి, మొబైల్ ఫోన్స్ కానివ్వండి అన్నిట్లో కూడా. లిథియము లోహాలలో అత్యంత తేలికైనటువంటి లోహము. ఆ ప్రశ్న అయితే చాలాసార్లు అడిగిండు. సో ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఇచ్చాను మీకు. రీసెంట్గా ఏ కంట్రీతో మనం లిథియం అన్వేషణకు సంబంధించి అగ్రిమెంట్ చేసుకున్నామంటే ఆప్షన్ 1 అర్జెంటీనా, ఆప్షన్ 2 బ్రెజిల్, ఆప్షన్ 3 ఆస్ట్రేలియా, ఆప్షన్ 4 కెనడా. రైట్ ఆన్సర్ అయితే మీరు గెట్ చేయండి. ఏ కంట్రీతో భారతదేశము లిథియం అన్వేషణకు సంబంధించి ఒక అగ్రిమెంట్ని చేసుకుంది? రైట్, ఇక్కడ మీకు ఎలిమినేషన్ మెథడ్లో ఒకటైతే తీసేయచ్చు. ఎందుకంటే కెనడా నుంచి తీసేయచ్చింది. ఎందుకు తీసేయచ్చు అంటే రీసెంట్గా మనకు కెనడాకి ఇండియాకి అయితే మంచి సంబంధాలు లేవు. అలాంటి టైంలో మరి ఇండియా వెళ్ళి కెనడాతో అగ్రిమెంట్ అయితే చేసుకోదు. కాబట్టి ఇక ఈ మూడిట్లో మీకు ఆన్సర్ అనేది మీకు సెట్ చేయాలి మీరు. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మీరు చూడండి, అర్జెంటీనా ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. రీసెంట్గా మనం అర్జెంటీనా తోటి ఒక అగ్రిమెంట్ అయితే చేసుకున్నాము లిథియం అన్వేషణకు సంబంధించి. అర్జెంటీనా రాజధాని బ్యూనాస్ ఎయిర్స్ అండి. మనకు చాలా కరెంట్ అఫైర్స్ కంట్రీ గురించి రీసెంట్గా చెప్పాను నేను. క్వశ్చన్ నెంబర్ 2, సైబర్ నేరాలు అనగానే వెరీ బేసిక్ క్వశ్చన్. ఒకసారి మనం టక్మని చెప్పలేకపోవచ్చు సైబర్ క్రైమ్ అంటే ఏంటిది అనడానికి. ఒక నిర్వచనం అయితే ఇచ్చాను. కంప్యూటర్లు, ఇంటర్నెట్ ఆధారంగా చేసే నేరాలను సైబర్ క్రైమ్, సైబర్ నేరాలని అయితే అంటున్నాము. క్వశ్చన్ నెంబర్ 3, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండెక్స్ రిపోర్ట్ 2024 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏఐ స్టార్టప్లు కలిగిన దేశాలలో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది? అంటే ఎక్కువగా ఏఐ స్టార్టప్లు ఏ దేశంలో ఉన్నాయి అన్నది ఇక్కడ ప్రశ్న అండి. 2024లో ఒక రిపోర్ట్ వచ్చింది మనకు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండెక్స్ రిపోర్ట్. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి మీరు చూడండి. చైనా, జపాన్, అమెరికా, రష్యా. రైట్, ఇక్కడ మీరు ఆన్సర్ని అయితే క్యాచ్ చేయాలి. తప్పకుండా మీరు చదివి ఉంటే మీరైతే ఆన్సర్ని పట్టుకోండి. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు చూడండి, ఒరిజినల్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అమెరికా అండి. అమెరికాలో మీకు ఏఐ స్టార్టప్లు అయితే ఎక్కువగా ఉన్నాయి. మరి లేటెస్ట్ సర్వే ప్రకారము 5509 ఏఐ స్టార్టప్లు మీకు యుఎస్ఏలో ఎస్టాబ్లిష్ అయితే, చైనాలో 1446 ఏఐ స్టార్టప్లు. స్టార్టప్ అంటే చిన్న సంస్థ, అంటే ఏర్పాటు చేసినటువంటి సంస్థ అండి, ఒక అంకుర సంస్థలని మనం స్టార్టప్స్ అంటాం. సో ఇక్కడ ఇండియా వచ్చేసి మనకు 7వ స్థానంలో ఉంది. ఈ రిపోర్ట్లో మొత్తం 338 ఏఐ స్టార్టప్లు ఏర్పాటు చేయడం జరిగింది 2024 రిపోర్ట్ ప్రకారం. క్వశ్చన్ నెంబర్ 4, అస్సాంలోని బోడోలాండ్ టెరిటోరియల్ రీజియన్ ఇటీవల దేనిని అధికారిక జానపద మతంగా గుర్తించింది? వెరీ ఇంపార్టెంట్ అండి. మనకు కల్చర్ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్లో చదువుకోవాల్సి ఉంటుంది. లేటెస్ట్గా వార్తల్లోకి వచ్చింది. ఈ అస్సాంలోని బోడోలాండ్ తెగ ఏదైతే ఉందో ఆ ఏరియా, బోడోలాండ్ టెరిటోరియల్ రీజియన్ అంటాం మనము, BLTR. ఆ ఏరియాలో ఉన్నటువంటి ఆ తెగ బాతౌయిజం దీన్ని అయితే అధికారిక జానపద మతంగా గుర్తించింది. బాతౌయిజం అంటే మనకి బా అంటే 5, తౌ అంటే తాత్విక చింతన అని అర్థం అండి. ఈ బోడో తెగ మనకు అస్సాంలో అతిపెద్ద స్థానిక తెగ. మీకు అస్సాంలో బోడోలాండ్ మూమెంట్ అని మీరు విని ఉంటారు. బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతంలో ఈ బోడో తెగ ఉంది. బోడోలాండ్ రాష్ట్రం కోసం చాలా రోజుల నుంచి వాళ్ళ డిమాండ్ అయితే ఉంది, కానీ ఆ డిమాండ్ అయితే మనకి నెరవేరలేదు. బోడో లాంగ్వేజ్ కూడా ఉందండి. భారత రాజ్యాంగం గుర్తించిన 22 భాషలలో మీకు బోడో లాంగ్వేజ్ కూడా ఒకటి, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 5, 2023-24 సంవత్సరంలో భారతదేశంలో అత్యధిక మంది పర్యాటకులు సందర్శించిన చారిత్రక ప్రదేశం ఏది? వెరీ ఇంపార్టెంట్ అండి. ఎక్కువ మంది టూరిస్టులు ఇండియాలో ఏ
ప్రదేశాన్ని సందర్శించారు. ఇక ఈజీ అండి, తాజ్ మహల్ ఇస్ ద రైట్ ఆన్సర్. డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చాను మీకు. మనకు ఈ జాబితాలో గోల్కొండ కోట, తెలంగాణలో ఉన్నటువంటి గోల్కొండ కోట 6వ స్థానంలో ఉంది. చార్మినార్ 9వ స్థానంలో ఉంది. ఇది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ అండి, వెరీ ఇంపార్టెంట్ రిపోర్ట్. తాజ్మహల్ అయితే ఇండియాలో ఫస్ట్ ప్లేస్లో ఉంది. తెలంగాణ నుంచి 2 ప్లేసెస్ ఉన్నాయి మనకి. గోల్కొండ 6th పొజిషన్, చార్మినార్ 9th పొజిషన్. క్వశ్చన్ నెంబర్ 6. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే వారి సంతానానికి ఆస్తి హక్కు ఉండదని 2025 జనవరిలో ఏ కోర్టు తీర్పు ఇచ్చింది? భారత సుప్రీంకోర్టు ఒక కీలకమైన జడ్జిమెంట్ ఇచ్చిందండి. తల్లిదండ్రులను కనుక నిర్లక్ష్యం చేస్తే, నెగ్లెక్ట్ చేస్తే వారి యొక్క సంతానానికి ప్రాపర్టీ రైట్ అనేది ఉండదు అని ఇక్కడ ఒక కీలకమైన జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇట్లాంటివి గుర్తుంచుకోండి పాలిటీ విభాగంలో. క్వశ్చన్ నెంబర్ 7. రూరల్ ఇండియా మహోత్సవ్ 2025 జనవరి 4 నుండి 9 వరకు ఎక్కడ జరిగింది? ఇది న్యూఢిల్లీలో జరిగిందండి. థీమ్ వచ్చేసి మనకు వికసిత్ భారత్ 2047 కోసం సమ్మిళిత గ్రామీణ భారతదేశాన్ని సృష్టించడము అనేది ఇక్కడ మనకి థీమ్ అండి. రూరల్ ఇండియా మహోత్సవ్ వెరీ ఇంపార్టెంట్ సమ్మిట్ ఇది, ఇట్లాంటివి గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 8. బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టిన విద్యార్థి నేతలు ఇటీవల స్థాపించిన నూతన రాజకీయ పార్టీ ఏది? బంగ్లాదేశ్ గత సంవత్సర కాలం నుంచి వార్తల్లో ఉందండి. అక్కడ షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేయడం జరిగింది. ఒక టెంపరీ గవర్నమెంట్ అయితే ఏర్పాటు చేశారు. మరి ఆ స్టూడెంట్స్, ఆ విద్యార్థి నేతలంతా కలిసి రీసెంట్గా ఒక పార్టీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. నేషనల్ సిటిజన్ పార్టీ, NCP గుర్తుంచుకోండి. మనకి ఇది చాలా ముఖ్యమైనటువంటి బిట్. క్వశ్చన్ నెంబర్ 9. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, దీన్ని మనం UIDAI అంటాము. నూతన చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? రైట్, డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చాను, భువనేష్ కుమార్ అండి. 2025 జనవరి 1 నుంచి అయితే మనకు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, మనకు ఆధార్ కార్డులు ఇవన్నీ కూడా దీని పర్యవేక్షణలోనే జారీ చేయడం అనేది జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 10. యూట్యూబ్ ప్రస్తుత CEO ఎవరు? నీల్ మోహన్ అండి. యూట్యూబ్ ప్రపంచవ్యాప్తంగా ఒక ముఖ్యమైనటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇది, యూట్యూబ్ అనేది. దీని యొక్క ప్రస్తుత CEO వచ్చేసి మనకు నీల్ మోహన్ అండి. ఇక మనకి ప్రపంచంలో ఫేమస్ కంపెనీస్, మైక్రోసాఫ్ట్కి అయితే CEO సత్య నాదెల్లా ఉన్నారు. ఆల్ఫాబెట్, గూగుల్కి సంబంధించి సుందర్ పిచాయ్ CEOగా ఉన్నారు. అడోబ్కి సంబంధించి శంతను నారాయణ్ CEOగా ఉన్నారు. కొంతమంది CEOల నేమ్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇది మనకు ఈరోజు ఉన్నటువంటి టాప్ 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. మరి వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.